పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత రక్షణ వ్యవస్థ బుద్ధి చెప్పింది. పాక్ డ్రోన్లు క్షిపణులను పేల్చివేయడానికి ఇంటిగ్రేటెడ్ యుఏఎస్ గ్రిడ్, రష్యాకు చెందిన S-400 సిస్టమ్స్ అలియాస్ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేశాయి. దీంతో సెకండ్ల వ్యవధిలో ఆయా రక్షణ వ్యవస్థలు పాక్కు చెందిన డ్రోన్లు క్షిపణులను పేల్చేశాయి. వాటి శకలాలు పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో పడిపోయినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాక్కు చెందిన F-16, 2 JF-17 ఫైటర్ జెట్లను భారత ఆర్మీ కూల్చివేసింది. కుక్కతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి ఏమాత్రం మారడం లేదు. ఉగ్రమూకలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా భారత్పై వారిని ఎగదోయడమే నిత్యకృత్యంగా పెట్టుకున్న దాయాదికి ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం తగిన బుద్ధి చెప్పింది. అయినప్పటికీ తన వైఖరిని మార్చుకోని పాక్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ను దొంగదెబ్బ తీయాలనుకున్నది. ఇందులో భాగంగా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని 15 కీలక నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించింది. అయితే దుష్ట సంహారం కోసం అలనాడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వాడినట్టే మళ్లీ ఇప్పుడు పాక్ దాడుల్ని తిప్పికొట్టడానికి భారత రక్షణ దళం S-400 సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను వినియోగించింది. దీంతో పాక్ డ్రోన్లు, క్షిపణులు సెకండ్ల వ్యవధిలోనే తునాతునకలయ్యాయి. ఎప్పటికైనా ధర్మానిదే విజయమని దీంతో మరోసారి రుజువైంది. ఆపరేషన్ సింధూరుతో గట్టి ఎదురుదెబ్బ తగిలిన పాకిస్తాన్ భారత్పై ప్రతీకార చర్యలకు విఫల యత్నం చేసింది. భారత్లోని కీలక నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపై బుధవారం అర్ధరాత్రి డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించింది. అయితే అప్పటికే పూర్తి అప్రమత్తతతో ఉన్న భారత సైన్యం ఆ దాడులను తిప్పికొట్టడమే కాకుండా అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆయా డ్రోన్లను, క్షిపణులను సెకండ్ల వ్యవధిలో పేల్చేసింది. దీంతో ఆయా శకలాలు దేశంలోని పలు ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాక్ POKలోని 9 ఉగ్ర శిబిరాలు నేలమట్టమయ్యాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన పాక్ ఉత్తర, పశ్చిమ భారత్లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలను పేల్చేయాలని కుటిల యత్నాలకు తెగబడింది. ఇందులో భాగంగా శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్ ఇలా 15 నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణుల్ని ప్రయోగించింది. అయితే అప్పటికే అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం తమ వైపునకు దూసుకొస్తున్న పాక్ డ్రోన్లను, క్షిపణుల్ని ఇట్టే గుర్తించాయి. వెంటనే అలర్ట్ అయిన భారత రక్షణ వ్యవస్థ పాక్ డ్రోన్లు, క్షిపణుల్ని పేల్చేయడానికి ఇంటిగ్రేటెడ్ యుఏఎస్ గ్రిడ్, రష్యాకు చెందిన S-400 సిస్టమ్స్ అలియాస్ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేశాయి. దీంతో సెకండ్ల వ్యవస్థలో ఆయా రక్షణ వ్యవస్థలు పాక్కు చెందిన డ్రోన్లు, క్షిపణుల్ని పేల్చేశాయి. వాటి శకలాలు పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో పడిపోయినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల్ని సమర్థంగా ఎదుర్కొని వాటిని పేల్చేసిన భారత సైన్యం వాటి శకలాల కోసం ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యల్ని మొదలుపెట్టింది. పాక్ దాడుల్ని రుజువు చేయడంలో భాగంగానే ఈ గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అవంతిపురా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, అదాంపూర్, బఠిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్లాయ్, భుజ్ నగరాలను పాక్ టార్గెట్ చేసింది.